ఆ ఏడుగురు దూతలు అనగా దేవుడే ఏడుగురు దూతల సముదాయంలో ఆయన ఏర్పడి తలరాయిగా ఏర్పడి 1963 సంవత్సరంలో ఆయన ఇలాగ దిగి వచ్చాడు ఆయన. ఆ వర్తమానాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, హల్లెలూయా, ఆ సంఘముల కోసము పంపబడిన వర్తమానికుని యొక్క వర్తమానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు అధికారం కలిగిన వారిగా మార్చబడుతున్నారు. వారు అప్పటి వరకు వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళ కుమార్తె స్వీకరించలేదు. కానీ ఎప్పుడైతే మేఘము లోపలికి నువ్వు కొనుక్కోబడుతున్నావో అప్పుడు నీవు దత్తపుత్రుడు అవుతున్నావు. అప్పుడు నీకు పరిపూర్ణమైన అధికారం నీకు వస్తూ ఉంది. అనగా ఆ ఏడుగురు దేవుని కుమారుల యొక్క ఆ యొక్క సముదాయంలో నువ్వు ఎప్పుడైతే కొనుక్కోబడతావో, ఆ వర్తమానం లోపలికి నువ్వు ఎప్పుడైతే కొనుక్కోబడతావో అప్పుడు నువ్వు ఆ యొక్క పరిపూర్ణమైన పుత్ర స్వీకరణ నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు అక్కడ ఇప్పటి వరకు దెయ్యాలు నిన్ను ఎటుపడతాడు తిప్పేసి, కానీ నువ్వు ఆ మేఘం నుంచి దిగి వచ్చిన తర్వాత నిన్ను చూస్తే ఒడికి పారిపోతుంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం.